అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూన్ 28, 29, 30 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరు రాశిచక్రంలోని మిగతా రాశుల వారికంటే వృశ్చిక రాశివారు మాత్రం ఎవరికీ అంతుచిక్కని ఒక మహాకావ్యంలోని రహస్య అధ్యాయం లాంటివారు. మీ రాశ్యాధిపతి కుజుడు మీ రక్తంలో ఒక సైనికుడి ధైర్యాన్ని నింపితే, మీ జలతత్వం మీ ఆత్మకు ఒక యోగి యొక్క లోతైన ప్రశాంతతను ఇస్తుంది. పైకి నిశ్చలంగా, గంభీరంగా కనిపించే సముద్రంలా మీరు ఉంటారు. కాని మీ లోపల ఎన్నో భావోద్వేగాల అలలు, అనంతమైన లోతులు, అగ్నిపర్వతాలు దాగి ఉంటాయి. మీ చూపుల్లోనే ఒక ఎక్స్రే లాంటి శక్తి ఉంటుంది. ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూసి, వారి మనసులోని నిజాయితీని, దాగి ఉన్న ఆలోచనలను ఇట్టే పసిగట్టగలరు. అందుకే సత్యాన్ని దాచాలనుకునే వారి గుండెల్లో మీరొక చిన్న భయాన్ని పుట్టిస్తారు. మీరు స్నేహం చేస్తే అది కేవలం పరిచయం కాదు, అదొక ప్రమాణం. ప్రేమ ఇస్తే అది కేవలం ఆకర్షణ కాదు, అదొక అంకితభావం. మీ వాళ్లు, మీ కుటుంబం, మీ స్నేహితులు అనే ఒక కోటను నిర్మించుకుని, దానికి మీరే సైన్యాధిపతిగా ఉంటారు. ఆ కోటలోకి ఎవరైనా చొరబడాలని చూస్తే, తేలు తనని తాను కాపాడుకోవడానికి మాత్రమే తన కొండిని వాడినట్టు, మీరు కూడా మీ వాళ్ల జోలికి వస్తేనే మీలోని అసలైన శక్తిని, ప్రచండ రూపాన్ని బయటపెడతారు. మిమ్మల్ని నమ్మిన వారికి మీరు కవచంలా నిలుస్తారు. మీ నమ్మకాన్ని పొందినవారు ఈ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన స్థానంలో ఉన్నట్టు భావిస్తారు. మీ మౌనం బలహీనత కాదు, అది తుఫానుకు ముందు ఉండే ప్రశాంతత. జీవితం మిమ్మల్ని ఎన్నిసార్లు పడగొట్టినా, ప్రతిసారి మరింత తేజస్తో, రెట్టింపు బలంతో పైకి లేవడం మీకు వెన్నతో పెట్టిన విద్య. కష్టాల నిపుల్లో కాలిపోయి, బూడిద నుండి పునరుత్థానం చెందే మీరు మానవరూపం. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అవమానాన్ని ఒక ఆయుధంగా, ప్రతి కష్టాన్ని ఒక పాఠంగా మలచుకోగల అరుదైన రసవాద విద్య మీకు తెలుసు. అందుకే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడమంటే, జీవితపు రహస్యాన్ని ఛేదించినట్టే. మీరు కేవలం ఒక రాశి కాదు, మీరొక శక్తి. మీ ప్రయాణం కేవలం జీవించడం కాదు, నిరంతరం పరివర్తన చెందడం. మిమ్మల్ని స్నేహితులుగా పొందినవారు అదృష్టవంతులు, శత్రువులుగా పొందినవారు తమ విధిని తామే రాసుకున్నవారు. వృశ్చిక రాశివారికి జూన్ 28, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 28వ తేదీ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ రాశికి 9వ ఇంట చంద్రుడు, కుజుడితో కలిసి సంచరిస్తున్నాడు. ఇది అదృష్టం స్థానం అవ్వడం వల్ల కొన్ని అనుకూల ఫలితాలుంటాయి. కాని మీ రాశ్యాధిపతి అయిన కుజుడు నీచ స్థితిలో ఉండటం వల్ల కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. గురువు 8వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదు, కాబట్టి జాగ్రత్త అవసరం. మీ కుటుంబ జీవితం ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. 9వ ఇంట్లో చంద్రుని సంచారం వల్ల తండ్రి లేదా గురువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుంచి సహాయం లభిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరగవచ్చు. అయితే కుజుడు నీచ స్థితిలో ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలకే కోపం రావడం, కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా పెద్దవారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం చాలా ముఖ్యం. మీ భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత అశాంతి నెలకొనవచ్చు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రాశ్యాధిపతి కుజుడు బలహీనంగా ఉండటం మరియు అష్టమంలో గురువు ఉండటం వల్ల చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా ఛాతీ, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా అధికంగా ఉండే అవకాశముంది. బయటి ఆహారానికి దూరంగా ఉండటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనులకు ఆశించిన గుర్తింపు వెంటనే రాకపోవచ్చు. ఇది మీకు నిరాశను కలిగించవచ్చు. సహోద్యోగులతో కొన్ని విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామ్యంతో చేసే పనులలో లేదా బృందంతో కలిసి పనిచేసేటప్పుడు అహం దెబ్బతినే సంఘటనలు జరగవచ్చు. ఓపికతో వ్యవహరించడం ద్వారా మాత్రమే మీరు ఈ రోజును ప్రశాంతంగా గడపగలరు. ఆర్థికంగా చూస్తే ఈ రోజు ఖర్చులు అధికంగా ఉంటాయి. 2వ ఇంటి అధిపతి అయిన గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు మీద పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇతర అత్యవసర పనుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఎవరికైనా అప్పు ఇవ్వడానికి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు కాదు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు ఈ రోజు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావడం, వ్యాపార ఒప్పందాలలో జాప్యం జరగడం వంటివి ఉండవచ్చు. మీ మాటతీరు వల్ల కొన్ని మంచి అవకాశాలు చేజారిపోయే ప్రమాదముంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. 5వ ఇంట్లో శని ఉండటం,
5వ ఇంటి అధిపతి గురువు 8వ ఇంట్లో ఉండటం వల్ల చదువులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించే వారికి కొంత గందరగోళం నెలకొనవచ్చు. అయితే 9వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలరు. వివాహితులకు ఈ రోజు కొంచెం పరీక్షా కాలంలా ఉంటుంది. శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన విషయాలపై గొడవలు రావచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుని ఓపికగా వ్యవహరించడం ద్వారా మాత్రమే సంబంధంలో శాంతి నెలకొంటుంది. ప్రేమికులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ ప్రేమ భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. మీ మధ్య ఉన్న అవగాహన లోపించవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించుకుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. జూన్ 29వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు చంద్రుడు మీ రాశికి 10వ ఇంట సింహరాశిలోకి ప్రవేశించి కేతువుతో కలుస్తున్నాడు. దీనివల్ల మీ దృష్టి అంతా వృత్తి, ఉద్యోగం మీద కేంద్రీకృతమవుతుంది. మిగతా గ్రహాల స్థానాలలో పెద్దగా మార్పులు లేవు. కుటుంబ జీవితంలో ఈ రోజు మీరు ఎక్కువగా వృత్తిపరమైన విషయాల గురించే ఆలోచిస్తారు. దీనివల్ల కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఇంట్లో వాతావరణం సాధారణంగా ఉంటుంది. కాని మీ మనసులో ఏదో తెలియని అసంతృప్తి లేదా అశాంతి ఉండవచ్చు. 4వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఆరోగ్యం విషయంలో నిన్నటిలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమలో గురువు ప్రభావం ఇంకా కొనసాగుతుంది. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట, తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు పని ప్రదేశంలో చాలా ముఖ్యమైన రోజు. 10వ ఇంట్లో చంద్రుడు, కేతువు కలయిక వల్ల మీకు మీ పని పట్ల విరక్తి లేదా అసంతృప్తి కలగవచ్చు. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మార్చాలనే ఆలోచనలు రావచ్చు. పై అధికారులతో మీ సంబంధాలు అంత గొప్పగా ఉండకపోవచ్చు. అయితే మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఆకస్మికంగా కొన్ని కొత్త బాధ్యతలు మీద పడవచ్చు. ఆర్థికంగా ఈ రోజు నిలకడగా ఉంటుంది. పెద్దగా లాభాలు లేకపోయినా నష్టాలు కూడా ఉండవు. వృత్తి ద్వారా ధనలాభముంటుంది. కాని ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. పాత బాకీలు వసూలు కావడం కష్టం. డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారస్తులు తమ వ్యాపారం యొక్క కీర్తి ప్రతిష్టల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ వ్యాపారంలో ఏదో లోపముందని లేదా ఇంకా ఏదో చేయాలని మీరు భావిస్తారు. మార్కెట్లో మీ స్థానం గురించి కొంచెం ఆందోళన చెందుతారు. కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతమున్న వ్యాపారాన్ని స్థిరంగా నడపడంపై దృష్టి పెట్టండి. విద్యార్థులకు ఈ రోజు దృష్టి మరలే అవకాశముంది. కెరీర్ గురించిన ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు మీ చదువుకు ఆటంకం కలిగించవచ్చు. ఏకాగ్రతను కాపాడుకోవడం చాలా అవసరం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వివాహితులకు ఈ రోజు కూడా సాధారణంగానే ఉంటుంది. మీ దృష్టి ఎక్కువగా బయటి ప్రపంచం, వృత్తిమీద ఉండటం వల్ల భాగస్వామితో గడిపే సమయం తగ్గుతుంది. ఇది మీ భాగస్వామికి కొంత అసంతృప్తిని కలిగించవచ్చు. పని ఒత్తిడిని ఇంట్లోకి తీసుకురాకుండా చూసుకోండి. ప్రేమికులకు ఈ రోజు మీ వృత్తిపరమైన ఆందోళనల కారణంగా ప్రేమ జీవితం కొంచెం వెనుకబడుతుంది. మీ భాగస్వామికి మీరు సమయం ఇవ్వలేకపోతున్నారని వారు ఫిర్యాదు చేయవచ్చు. మీ మధ్య దూరం పెరగకుండా చూసుకోవడం ముఖ్యం. జూన్ 30వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు శుక్రుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి, అంటే మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా శుభప్రదమైన మార్పు. దీనివల్ల వివాహ, భాగస్వామ్య సంబంధాలలో మంచి మెరుగుదల కనిపిస్తుంది. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో చాలా సానుకూల మార్పులు వస్తాయి. భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత పెరగడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. సంబంధాలు మెరుగుపడటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అయినప్పటికీ అష్టమంలో గురువు ఉన్నందున ఆహార, విహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించడం మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా మారుతుంది. సహోద్యోగులు, భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. బృందంతో కలిసి చేసే పనులలో విజయం సాధిస్తారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు ప్రశంసలు తెచ్చిపెడతాయి. అయితే 10వ ఇంట్లో చంద్రకేతువుల ప్రభావం వల్ల పనిపట్ల ఉన్న అసంతృప్తి ఇంకా కొనసాగవచ్చు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది. భాగస్వామ్యాల ద్వారా లేదా మీ జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం పొందే అవకాశముంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విలాస వస్తువుల మీద లేదా మీ భాగస్వామి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. వ్యాపారస్తులకు ఇది చాలా అద్భుతమైన రోజు. 7వ ఇంట్లోకి శుక్రుని ప్రవేశం వల్ల కొత్త ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాట పడతాయి. వినియోగదారులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు ఫలిస్తాయి. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. సంబంధాలు మెరుగుపడటం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇది చదువుకు సహాయపడుతుంది. కళలు,
సంగీతం వంటి సృజనాత్మక రంగాలలోని విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహితులకు ఈ రోజు చాలా ఆనందకరమైన రోజు. మీ 7వ ఇంట్లో శుక్రుడు స్వక్షేత్రలో ఉండటం వల్ల మీ భాగస్వామితో సంబంధం చాలా మధురంగా ఉంటుంది. రొమాన్స్కు, అన్యోన్యతకు కొదవ ఉండదు. పాత గొడవలను మరచిపోయి కొత్తగా మీ బంధాన్ని ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ప్రేమికులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. పెళ్లి గురించి ఆలోచించేవారికి ఇది మంచి సమయం. మీ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సానుకూల వాతావరణం ఉంటుంది. ఈ 3 రోజులు ఉన్న గ్రహస్థితులను బట్టి మీరు పాటించవలసిన సులభమైన పరిహారాలు. మొదటిగా, ఈ సమయంలో మీ రాస్యాధిపతి అయిన కుజుడు నీచ స్థితిలో ఉండటం వల్ల మీకు కోపం, చిరాకు, అనారోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. దీనిని అధిగమించడానికి మీరు ప్రతిరోజూ ఉదయం హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. వీలైతే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి స్వామికి తమలపాకులతో పూజ చేయించండి లేదా సింధూరంతో అలంకారం చేయించండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే చంద్రుని స్థానం బాగోలేనందున మనశ్శాంతి కోసం సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో లేదా పాలతో అభిషేకం చేయడం వల్ల మీ మనస్సులోని ఆందోళనలు తగ్గుతాయి. రెండవది, మీ రాశికి 8వ స్థానంలో గురువు, 4వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కేతువు ఉండటం వల్ల పనులలో ఆటంకాలు, కుటుంబంలో అశాంతి మరియు ఉద్యోగంలో అసంతృప్తి వంటివి ఎదురవుతాయి. గురుగ్రహ అనుకూలత కోసం మీరు ప్రతి గురువారం రోజున ఏదైనా ఆలయంలోని పంతులుగారికి లేదా మీకంటే పెద్దవారికి, గురువులకు అరటిపండ్లు లేదా శనగలు దానం చేయడం మంచిది. దీనివల్ల అనుకోని ఆపదలు తొలగిపోతాయి. అలాగే వృత్తిపరమైన ఇబ్బందులు తొలగిపోవడానికి మరియు వినాయకుని అనుగ్రహం పొందడానికి ప్రతిరోజూ ఓం గం గణపతయే నమః అని 11 సార్లు జపించండి. ఇంట్లో ప్రశాంతత కోసం దుర్గాదేవి స్తోత్రాలు వినడం లేదా చదవడం చాలా సహాయపడుతుంది. చివరగా, దానధర్మాలు చేయడం ద్వారా కూడా గ్రహాల యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో మీరు అవసరంలో ఉన్నవారికి ఆహారం దానం చేయడం చాలా శ్రేయస్కరం. ముఖ్యంగా వీధి కుక్కలకు రొట్టె లేదా బిస్కెట్లు పెట్టడం వల్ల కేతువు శాంతిస్తాడు. పక్షులకు గింజలు వేయడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుంది. కందిపప్పు లేదా బెల్లాన్ని మంగళవారం రోజు దానం చేయడం వల్ల కుజ గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలను నమ్మకంతో మరియు శ్రద్ధతో పాటించడం వల్ల మీకు ఎదురయ్యే సమస్యల తీవ్రత తగ్గి మనశ్శాంతి, ధైర్యం కలుగుతాయి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.